అందరికీ నమస్కారం. చాలా మంది నా వీడియో కోసం ఎదురు చూస్తున్నట్టుగా మాకు మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానం వస్తదో రాదోనని వెయిట్ చేస్తున్నారు. కొంచెం వృత్తిరీత్యా బిజీగా ఉండడం వలన 4 రోజులకో, వారానికి ఒకసారి మెసేజ్ పెట్టడం ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. అలా అలాగే మనం కొత్తగా ఒక బ్యాచ్ తీసుకుపోతున్నాను. దాదాపు చాలా వరకు జాయిన్ అయ్యారు. అంటే ఈ బ్యాచ్ 41 మందికి మాత్రమే తీసుకోవడం జరుగుద్ది. అంటే లాస్ట్ టైం చాలా మంది మాకు తీసుకోండి అన్నారు. వాళ్ళు కూడాను జాయిన్ అవుతారు. అలాగని మీరేం చింతించవలసిన అవసరం ఏం లేదు. ఈ 41 మందిలో ఉంటారు. అయితే కోర్సుని ఏమవుతుందంటే తక్కువ 6 నెలలు 6 నెలల్లో మీకు జ్యోతిష్యంలో ప్రావీణ్యత అయితే ఉంటది. కానీ దాన్ని డీకోడింగ్ చేయాలి. ఆ డీకోడింగ్ చేసే విధానంలో ధనికుడికి ఒక రెమెడీ ఉంటుంది. మిడిల్ లో ఉన్న వాళ్ళకి ఒక రెమెడీ ఉంటుంది. పేదవాళ్ళకి ఒక రెమెడీ ఉంటుంది. ఇప్పుడు ధనికుడికి పేదవాడు రెమెడీ చెప్పామనుకోండి, ఈయనకి తెలీదంటారు. అలాగే పేదవాడికి ధనికుడు రెమెడీ చెప్పామనుకోండి, ధర్మ వడ్డీ రూ. 10 తెచ్చి చేయాల్సొస్తది. ఆ పాపం నేను ఒడిగట్టుకోలేను. ఉన్న వాస్తవం చెప్తున్నాను. చాలా మంది ఎక్కువగా రెమెడీస్ చెప్పడం, కాస్ట్‌లీ రెమెడీస్ చెప్పడం. మీరు హోమాలు చేయండి, యజ్ఞాలు చేయండి. ఇప్పుడు పేదవాడు ఎలా చేస్తాడు? చేయలేడుగా. ఉన్న వాస్తవం చెప్తున్నాను. అదే రెమెడీని ప్రతిరోజు చేసుకునే రొటీన్ వర్క్‌లో పెట్టేసాననుకోండి, రెమెడీ అయిపోతుంది. తనకొక దారి డొంక కూడా కనపడుతుంది. ఇది నా ఉద్దేశ్యం. ఓకేనా? కాబట్టి ఎవరైనా సరే కొత్త బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఉంటుంది. దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మెన్షన్ చేస్తే మీరసలు జ్యోతిష శాస్త్రాన్ని 10 మందికి ఉపయోగపడేలాగా మీరు చెప్పగలరా? లేదా? అంటే నా ఉద్దేశ్యం చెడుగా అనుకోమాకండి. ఎందుకంటే నేను కొంచెం చాదస్తుడిని. ఉన్న వాస్తవం చెప్తున్నాను గదా! నేను పడిన కష్టము వేరే వాళ్ళు పడకూడదు. నేను నేర్చుకుందాం అనుకున్నప్పుడు కనీసం రూ. 50 లేని రోజు, ఒక బుక్కు కొనలేని స్తోమతలో ఉన్న రోజుల్లో నేను ఎంత కష్టపడ్డానో, ఆ కష్టం మీరు పడకూడదు. అది నా ఉద్దేశ్యం. వేరేదేం లేదు. ఒక బుక్కు కొన్నారు, చదివారు. 10 పేజీల దాకా ఉన్న నాలెడ్జ్ లాస్ట్ బుక్ లాస్ట్‌కొచ్చేటప్పుడు ఇది మర్చిపోతారు. కానీ ఇది రొటీన్‌గా మనం చేసుకుంటూ ఎళ్తేనే మీకు పరిజ్ఞానం విపరీతంగా పెరుగుతుంది. ఓకేనా? అలాగే దాంట్లో సబ్జెక్ట్‌లో ఆస్ట్రాలజీ వస్తది. వాస్తు వస్తది. న్యూమరాలజీ వస్తది. నేమాలజీ వస్తది. వాస్తులో బాత్రూమ్స్ ఎటు కట్టాలని వస్తది. అలాగే కలర్స్ ఏ విధంగా ఏసుకోవాలనేది వస్తది. మీరు ప్రతిరోజు ఏ దిశ వైపుని తిరిగి వెళితే కలిసొస్తది అనేది ఉంది. మనం ఏం చేస్తామంటే తెల్లారేటప్పటికల్లా బిల్ గేట్ అయిపోవాలా. ఒకేసారి కోటీశ్వరులు అయిపోవాలా. అంతే. ఇదే మానవుడి కాన్సెప్ట్ ఏంటంటే తెల్లారేటప్పటికల్లా కోటీశ్వరుడు అయిపోవాలా. లేకపోతే ముఖ్యమంత్రి అయిపోవాలా, ప్రధానమంత్రి అయిపోవాలా, ఏదేదో అయిపోవాలా. అయినంత మాత్రాన
మీరు ఆలోచించుకునేంతగా బాగోదు. మీ ఆలోచనలే షడ్రిపుకి దారితీస్తది. ఆ షడ్రిపులో దారి తీసింది అంటే మీరు సంపాదించిందంతా హాస్పిటల్‌కే సరిపోద్ది. వద్దు. మనం డీప్‌గా, డెప్త్‌గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఎందుకంటే మా వాళ్ళు 6 మాసాలని పెట్టా నేను. 6 నెలల్లో అనేటప్పటికి వాళ్ళకి చెప్పాను. వారానికి 2 క్లాసులనేవి చెప్పాను. వారానికి 2 క్లాసులంటే 48 రోజులు. 48 గంటల్లో మీకు జ్యోతిష్యం ఎలా వస్తది? ఆలోచించండి. రాదు. కానీ నేనిచ్చిన టయానికి నేను పూర్తి చేయాలి. పూర్తి చేయాలంటే కొంచెం నేను కష్టపడాలి. ఖాళీ ఉన్నప్పుడు. ప్రతి వారం, వారానికి 2 రోజులు, వారానికి 2 రోజులంటే మీ దగ్గర డబ్బులు నేను దోచుకుంటానికి తప్ప వేరేది లేదు. సరే తీసుకుందాం. ఫీజు తీసుకుంటాం అనుకోండి. ఫీజు తీసుకున్నా కూడా దాన్ని న్యాయం చేయాలిగా. ఇప్పుడు మా దగ్గర బ్యాచ్ ఉంది. వాళ్ళేమంటారు, "సార్ మీరు రెస్ట్ తీసుకోండి సార్, రెస్ట్ తీసుకోండి సార్" అంటారు. రెస్ట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కానీ నేను హ్యాపీగా ఉండి కూడా రెస్ట్ తీసుకొని కూడా మీకు క్లాసులు ఎగ్గొడితే భగవంతుడికి తెలీదా? వీడిలా తప్పు చేస్తున్నాడని. పనిష్మెంట్ ఇస్తాడుగా. అటువంటి దిక్కుమాలిన ఆలోచన నాకు రాదు. వాళ్ళు చెప్తారండి. రెస్ట్ తీసుకోండి సార్ అని. తప్పని పరిస్థితి అయితే అప్పుడే నేను రెస్ట్ తీసుకుంటాను. బాబు నాకు కొంచెం నీరసంగా ఉంది పడుకుంటానని. అలాగని నేను చెప్పింది వాళ్ళు నమ్ముతారు. ఒళ్ళంతా వదిలేసి మొహం మీద కొట్టరుగా. డబ్బులు కడతున్నాను చెప్పట్లేదేంటని. సో, వారంలో నాకు ఖాళీ ఉన్న రోజుల్లా నేను పెట్టేస్తానే ఉంటాను. అవునివ్వండి. నేర్చుకునివ్వండి. ఒక 6 మాసాల్లో బాగా నేర్చుకునివ్వండి. అంటే కొంచెం 6 మాసాలు కూడా సరిపోవట్లేదు. కాబట్టి 6 మాసాలు ఫిక్స్. కుదిరితే ఒక 2 నెలలు, 3 నెలలు ఎక్స్‌ట్రా అవుద్ది. అంతే వేరేదేం లేదు. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఇక చాలామంది ప్రశ్నలైతే పెట్టారు కామెంట్స్‌లో. వారికి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు తెలియపరుస్తాను. సోదామణి, సోదా మణి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, భీష్మ ఏకాదశి మృగశిర 4వ పాదం హైదరాబాదు పాప పేరు కీర్తి సోమవారం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో జన్మించింది. గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాము. ఓకే. అమ్మా మీరు మీరేం చేశారంటే తప్పు 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో అన్నారు. స్టడీస్ గురించి, హెల్త్ గురించి తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు ఇంతకీ 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో అంటే ఉదయం అనుకోవాలా? లేకపోతే సాయంత్రం అనుకోవాలా? అంటే ఎలాగో జ్యోతిష్యం చెప్తున్నాడు గదా! ఆయనే ఊహించుకుంటాడనుకున్నారా? కానీ 5:30 ఏస్తాను. ఉదయము ఏస్తాను, సాయంత్రము ఏస్తాను. ఏసి ఆ లగ్నాల్ని బట్టి నేను మీకు వివరణ అయితే ఇస్తాను. దాంట్లో వెనకాడాల్సిన అవసరం ఏం లేదు. కానీ యాప్ ద్వారాగానే ఏస్తాను. ఎందుకంటే దీంట్లో డెప్త్ రావాలంటే ల్యాప్‌టాప్‌లో చూసి చెప్పాల్సిందే. అంటే దాన్ని బీటీఆర్ అంటారు. బర్త్ టైమ్ రెక్టిఫికేషన్. ఇది జెనెటిక్ రిలేషన్ అనేది మీకు ఖచ్చితంగా రావాలి. రాకపోతే నేనైతే ముందుకు సాగను. నాకైతే తెలీదని చెప్పేస్తాను. ఎందుకు తలకాయ నొప్పి పెట్టుకుంటాం పిల్ల భవిష్యత్తు మీద. ఓకేనా? కాబట్టి గమనిస్తారని ఆశిస్తున్నాను. 2011 2011 రెండో నెల ఫిబ్రవరి 14 తారీఖు. 14 తారీఖు. 14 తారీఖు 5 గంటల 30 నిమిషాలు ఉదయం మృగశిర నక్షత్రం. ఓకే.
మా మృగశిర నక్షత్రం వచ్చింది. అయితే ఇక్కడ బాగా గమనించండి. అమ్మాయికి యాంగ్జైటీ ఉంటుంది. అమ్మాయికి యాంగ్జైటీ ఉంటుంది. దీన్ని మీరు జాగ్రత్త చేయాల. దాని మూలంగా నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది. రెండోది, కేతువు చంద్రుడితో సంబంధం పెట్టుకున్నారు. అది ఆరో భావంలో సంబంధం పెట్టుకున్నారు. సో ఇది రెస్పిరేటరీ సిస్టానికి, ముక్కు గొంతుకు లంగ్ ప్రాబ్లం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే సాయంత్రం 6 గంటల తర్వాత సూర్యుడు అస్తమించిన మరుక్షణమే ఈ అమ్మాయి పాలు గాని మజ్జిగ గాని తాగకూడదు. ఓకేనమ్మా. ఇక ఎయిత్ లార్డ్, మకర లగ్నం, ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్. సో ఈ అమ్మాయిని మీరు ఎంత జాగ్రత్తగా పెంచితే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే అష్టమాధిపతి 2లో కూర్చుంటం వలన తన యొక్క మాట్లాడే విధి విధానాల మూలంగా పోట్లాడే విధానంగా తయారవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఈ అమ్మాయికి ఓకే చదువు అని అడిగారు. చదువు గురించి అడిగారు. అద్భుతం, మహా అద్భుతం, అద్భుతం, మహా అద్భుతం. మీ అమ్మాయికి గుడ్డు సున్నా వచ్చినా కూడాను శాసిస్తుంది. అదైతే ఉంది దీంట్లో. ఇదేంటండి అద్భుతం మహా అద్భుతం అన్నారు. గుడ్డు సున్నా వచ్చినా కూడాను, ఫెయిల్ అయిపోయినా కూడాను ఈ అమ్మాయి శాసిస్తుంది అంటాడేంటి ఈయన? చాలా మంది జ్యోతిష్యులు అద్భుతం మహాత్మ చాలా బాగా చదువుద్ది అది ఇది అన్నారే. అమ్మాయి స్క్రిప్ట్ బాగుంది. స్క్రిప్ట్ బాగుంది. కానీ మిత్రుల మూలంగా అనర్థం ఉంది. మిత్రుల మూలంగా అనర్థం ఉంది. ఈ అనర్థం కూడాను మకర రాశిలో రాహు సంచారం టైంలో వస్తుంది. రాహు సంచారం టైంలో లేదంటే 1/11/2023 తర్వాత మిత్రుల మూలంగా అనర్థం వచ్చి ఉంటది. చూసుకోండి. అలాగే 4th లార్డ్ అండ్ 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. ఇక్కడ ఒక యోగం ఉంది. ఇక్కడ కేంద్ర కోణాధిపతులు లగ్నంలో సంబంధం పెట్టుకున్నారు. కాబట్టి ఈ అమ్మాయికి ఫస్ట్ తను పట్టుకున్న కుందేలుగా మూడే 3 కాళ్ళు అంటది. ఫస్ట్ మంచిగా చెప్పండి. లేకపోతే బాగా దెబ్బలు తింటది. అదైతే ఉంది దీంట్లో. ఇంకా రెండో క్వశ్చనే లేదు. ఇక ఈ అమ్మాయి జీవితం చాలా బాగుండాలి అని మీరు అనుకుంటే ఫస్ట్ తను నివసిస్తున్న క్షేత్రం నుంచి బయటికి పంపించేయండి. బయటికి పంపించేయండి. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే యోగం కూడా ఉందమ్మా దీంట్లో. వెల్త్ గురించి బాగుంది. ముఖ్యంగా మన అమ్మాయి కలెక్టర్ అవడం ముఖ్యమా, లేక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి పిల్ల పాపలతో ఉండడం అనేది అది మీకే వదిలేస్తున్నాను. ప్రతి తండ్రి ఆలోచించే తల్లిదండ్రి ఆలోచించింది ఒకటే. మా అమ్మాయి ఉద్యోగం చేయాలి, మా అమ్మాయి కలెక్టర్ అయిపోవాలి, మా అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలన్నారు. కానీ నా కూతురు తన భర్త పక్కన నిలబడాలనే రోజు ఎప్పుడైతే మైండ్ లో వస్తుందో అప్పుడు మీరు కరెక్ట్ గా చదివిస్తారు. నాకు కూతురుంది. బ్రిలియంట్. మూలా నక్షత్రం 98%. కాలేజీ వాళ్ళే పిలిచి పిలిచి చెప్పేవాళ్ళు ఇంత కట్టండి ఇంత కట్టండి కడతానికి ఓకే. లాస్ట్ కి అడిగిన ప్రశ్నకి నేను అడిగిన ప్రశ్నకి
ఆ లెక్చరర్స్ చచ్చిపోయారనుకోండి. మీ అమ్మాయి ఐఐటీలో టాప్ అవుతుందండి అన్నారు. ఇంతకీ ఉద్యోగం ఏమొస్తదని అడిగా. నెలకు 2, 3 లక్షలు జీతం వస్తదంటే, అటువంటి దౌర్భాగ్యపు జీవితం నా కూతురికొద్దండి అన్న. నెలకు 3 లక్షలు ఏంటండి? చెప్పండి. 3 లక్షల రూపాయలు, 2 లక్షలు సంపాదిస్తే భార్య భర్తల్లో అన్యోన్యత ఉంటదా? సో, ఈ అమ్మాయిది మీరు ఎంత తొక్కి పట్టేసి మీరు జాగ్రత్త చేస్తారో, ఆ అమ్మాయి జీవితం అద్భుతం. మహా అద్భుతంగా ఉంటది. లేకపోతే చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటమే. అదుంది దాంట్లో. ఎందుకంటే మీరు డెప్త్‌గా చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చాను. పిఎస్ మణి గారు అడుగుతున్నారు. గురువుగారు నమస్కారం. 19/10/1970 టైం 6:15 మార్నింగ్ నెల్లూరులో నేమ్ వెంకటేశ్వర్లు అన్నారు. ఏం కావాలమ్మా? ఏం కావాలనుకుని నేనే ఊహించేసుకోనా? ఈయనకి డబ్బు కావాలా? ఆస్తి కావాలా? ఆరోగ్యం కావాలా? పదవి కావాలా? ఏది తీసుకోవాలి? సో మీరు అడిగితే దాన్ని బట్టి నేను చెప్పగలను. ఓకేనా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్‌కొచ్చాను. శశికళ గారు అడుగుతున్నారు. ఏమిటంటే ప్రశ్న, మీరు చార్ట్ వేసి చెబితే బాగా అర్థం అవుతాది సార్. ప్లీజ్ చార్ట్ వేసి చెప్పండి. అమ్మా శశికళ గారు, నేను ఉన్న వాస్తవం చెప్పాలంటే నేను ఒక ముసుగులో ఉన్నాను. నేను ఒక ముసుగులో ఉన్నా. నన్ను బయటికి రమ్మంటున్నారు. మీ పేరు లాంటి పేరే శైలజ గారని మా కంకిపాడులో ఉంది ఒక ఆవిడ. ఆవిడ నన్ను ప్రాణం తోడతా ఉంటది. నువ్వు బయటికి రండి, మీరు బయటకొచ్చేయండి, బయటకొచ్చేయండి అని. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. నేను బయటికి రాకూడదు. ఒకటి. రెండోది, చార్టేసి చెప్పాలంటే, ఉన్న వాస్తవం చెప్పాలంటే, మా మిసెస్‌కి ఈ ఆస్ట్రాలజీ అంటే ఇష్టం లేదు. ఆమేదో బెడ్‌రూమ్‌లో పడుకొని ఉంది. నేనేదో అందరికీ సహాయము, సేవ చేయాలనే దృక్పథంతో నేను పక్క గదిలోకొచ్చి వీడియో చేసుకుంటూ ఉంటాను. మీరేమో చార్ట్ వేసి చెప్పండి అంటున్నారు. పెద్ద బోర్డు కావాలి. బోర్డు ఎందుకు తెచ్చారంటే నేనేం చెప్పను. మళ్ళీ మొదలెట్టారా అంటే నేనెక్కడ చెప్పను. కాబట్టి నేను బోర్డు పెట్టి చెప్పేది ఏంటంటే, నేను కంకిపాడి వెళితే అక్కడ ఆవిడ అడిగితే నేను అప్పుడు బోర్డు మీద వేసి చెప్పగలను. ఇంట్లో అయితే నా వల్ల కాదు. ఎందుకంటే నాకు నా భార్యే ముఖ్యం. ఓకేనా? తను బాగుంటేనే నేను ఇలాగున్నాను. ఓకేనా? ఈ అవకాశం కూడా పోకుండా జాగ్రత్త పడుతున్నాను నేను. తను వేరే గదిలో ఉంది. నేను ఈ గదిలో చెప్తున్నా. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఒళ్ళంతా వదిలేసి మొహం మీద కొట్టరు కదమ్మా! ఓకేనా? మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకోండి. 10 మందికి ఉపయోగపడుతురు గాని. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చాను. రాజేష్ రాజేష్ కృష్ణ గారు అడుగుతున్నారు. నమస్కారం సార్. జనవరి 1991 9వ తారీఖు ప్లేస్ నంద్యాల సార్ జాబ్ పోయింది. హ్మ్. జాబ్ పోయింది. ఈయనకి జాబ్ ఎందుకు పోతుంది ఏంటి అనేది కావాలి. 1991 ఒకటి జనవరి 9వ తారీఖు బుధవారం పుట్టారు. జనవరి 9వ తారీఖు 9వ తారీఖు ఎన్ని గంటలకు పుట్టారు? రాజేష్ గారు, మీరు టైం ఇవ్వకపోతే ఎలాగా?
చెప్పండి. టైం ఇవ్వలేదు మీరు. టైం ఇస్తే నేను చెప్పగలను. ఇక్కడేం రాశారు? జనవరి 9, 1991 ప్లేస్ నంద్యాల. సార్ జాబు 17/10/2024న పోయింది. 12 జూన్ 12 నుంచి జూలై 12 వరకు ఒక జాబ్ చేశాను. ఇప్పుడు పోయింది. ప్రెసెంట్ 7 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఇచ్చారు కానీ టైం అయితే ఇవ్వలేదు. టైం ఇవ్వండి. మళ్ళీ చూసి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. తర్వాత ఎం రాజేష్ కృష్ణ గారు మళ్ళీ అడుగుతున్నారు. ఇక్కడ మళ్ళీ టైం ఇచ్చారండి మీరు. టైం ఇక్కడ ఇచ్చారు. అదే ముందల ఎందుకు ఇవ్వరు? ఫస్ట్ పెట్టారు బాగానే ఉంది. ఫస్ట్ ఇవ్వాలి కదా. 7 గంటల 26 నిమిషాలు ఇచ్చారు. మార్నింగ్. రాజేష్ కృష్ణ గారు మీరు 2 ప్రశ్నలు పెట్టారు. ఒకటి మీకు జాబుది కావాలా? లేకపోతే 2017లో పుట్టింది కావాలా? అది చెప్పండి. అది కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ మీది చెప్పండి. ఆ తర్వాత మీరు రెండిటికి మీ పేరే ఉంది. కాబట్టి రాంగ్ అది. సో నేనేమో దానికేమో టైం ఇవ్వాల. దీనికేమో టైం ఇచ్చారు. కాబట్టి అసలు మీకు ఏ ప్రశ్న కావాలో అదే అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్న ప్రశ్న. ఐరన్ మ్యాన్. ఈ ఐరన్ మ్యాన్ ఏంటండి బాబు పేరు? నాకేం అర్థం కావట్లేదు. ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్నారు 2007లో అమ్మాయి పుట్టింది. 2007. పేరు కొంచెం విచిత్రంగా ఉంది. ఐరన్ మ్యాన్ అని. 8వ నెల ఆగస్టు 29వ తారీఖు. 29 ఆగస్టు 2007 సాయంత్రం 7 గంటల 52 నిమిషాలు. 29 ఆగస్టు. ఓకే. సాయంత్రం 7 గంటల 52 నిమిషాలు. కానీ భలే విచిత్రంగా పెడతారండి టైమింగ్. కరెక్ట్గా ఇదే టైమింగ్ లో పుట్టామండి అన్నట్టుగా. ఆ డాక్టర్లు చెప్పడం మీరు తీసుకురావడం. ఓకే. ఏమంటున్నారంటే సూర్యారావుపేటలో ఈ అమ్మాయి 5 నెలలు నెల అమ్మాయికి 5వ నెల ఎలా ఉంటుందో ఒకసారి చూసి చెప్పగలరు అని అడిగారు. 5వ నెల అమ్మాయికి. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఎలాగుంటది ఏంటనేది. ఉమ్, ఐరన్ మ్యాన్ గారు నేను చెప్పిని కొన్ని పాటించమనండి చాలు. ఏం అక్కర్లేదు. నెంబర్ 1, ప్రతిరోజు గరికెతో వినాయకుడు పూజ చేయమనండి. నెంబర్ 1. నెంబర్ 2, కొత్తిమీర, పుదీనా, పాలకూర, ఆకుకూరలు ఎక్కువ పెట్టించండి. నెంబర్ 3, వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు పెట్టొద్దు. ఇవి 3 చేయమనండి. సరిపోతుంది. ఓకేనా? లేకపోతే కొంచెం బాగోలేదు. ఈ అమ్మాయికి సాయంత్రం పూట సాయంత్రం పూట పాలు ఎక్కువగా తాగనివ్వమాకండి. కఫతత్వంతో బేబీ జన్మించే అవకాశాలున్నాయి. ఓకేనా? తర్వాత వీళ్ళకి ఈ అమ్మాయికి సర్పదోషం ఉందండి. వీళ్ళ వంశంలో కొంచెం సర్పదోషం ఉంది. కాబట్టి వినాయకుడికి గరికతో పూజ చేస్తూ అలాగే నాగసింధూరం పెట్టమని చెప్పండి. పెడితే సరిపోతుంది. ఇబ్బంది ఏమి లేదు. ఆ, 90% సిజరీన్ పడుద్ది. కొంచెం అమ్మాయికి కొంచెం వాకింగ్ చేయమనండి. రొటీన్ గా తన పనులు తను చేసుకోమనండి. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారంటే ప్రెగ్నెంట్ అవగానే అమ్మాయికి
రెస్ట్, 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 రెస్ట్ తీసుకుంటే లోపల నరాలు సాగక డెలివరీ అవ్వడానికి కష్టం అవుతుంది. అప్పుడు సిజరిన్ పడుతుంది. రొటీన్ గా అటు ఇటు తిరగమని. రెండోది కుదిరితే కాళ్ళకి చెప్పులు లేకుండా అలా అలా తిరగమనండి. అమ్మో, అమ్మాయి జారి పడిపోతుందేమో అని మీరు అనుకుంటే, పడిపోతే అనుకుంటే కొంచెం కింద ముళ్ళులాగా గుచ్చుకునే చెప్పులు కానీ లేకపోతే మ్యాట్ కానీ దాని మీద నడిపించండి. ఆక్యుపెంచర్ మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం, కాల్ వచ్చింది. సార్ ఏమైంది? ఓకే, నేను బయలుదేరుతున్నాను. ఓకే, డన్. మీ అదృష్టం బాగుంది, బయలుదేరిపోవాలి. కొంచెం టైం ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్, లీలా గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం సార్. సార్, రాణి 8/8/85, 7 గంటల 40 నిమిషాలు కర్నూలులో నా జాతకంలో లాభాధిపతి ఎవరు చెప్పండి అని అడుగుతున్నారు లీలా గారు. చాలా చక్కటి ప్రశ్న. దీని గురించి కొంత వివరణ మీకు ఇవ్వాలి. ఇస్తాను. 1985. ఓకే. 8వ నెల 8వ తారీఖు 7 గంటల 40 నిమిషాలు పిఎం. అమ్మా లీలా గారు, ఇక్కడ ఏం చెప్తుంది, స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ఏం చెప్తుందంటే, మీది కుంభలగ్నం, లాభాధిపతి జూపిటర్. జూపిటర్ సేస్ టు యూ, యు మస్ట్ అండ్ షుడ్ ఆన్లైన్ యాక్టివిటీ అని అంటున్నాడు. ఎందుకంటే జూపిటర్ 11th లార్డ్ అయ్యి 12వ భావంలో కూర్చున్నాడు ఆయన. 12వ భావంలో ఉన్నాడు. 12వ భావం ఏంటి? ఆన్లైన్ కి సంబంధించింది, దూర ప్రాంతానికి సంబంధించింది. మీరు ఆన్లైన్ చేస్తేనే కుదురుద్ది, లేకపోతే అవదు. నెంబర్ 1. నెంబర్ 2, 9వ భావములో శాటన్ అండ్ కేతు. ఇక్కడ శాటన్ కేతు ఏం చెప్పుకుంటున్నాయి ఆ రెండు కలిసి? మీ యొక్క భాగ్యం అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. అంటే రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి అంటే మీరు ఇంట్లో పని చేసుకుంటారు. అలాగే ఏమన్నా జాబ్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, దాంట్లో మాత్రం ఎక్కువ టైం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చేస్తే సరిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. మీకు శాటర్న్ యోగకారకుడు 9th లో పడిపోయాడు. మీకు ఎవరైనా చెప్పుంటారు, బాధకుడు బాధకంలో పడిపోయాడు, లగ్నాధిపతి వెళ్ళిపోయి అని అంటారు. పడిపోతే పడ్డాడు. ఆయన పక్కన తీసి పెట్టగలమా? పక్క తీసి పెట్టలేము కదా. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి అంటే, ఆ బాధక స్థానములో శని ఉండడం వల్ల మనం చాలా జాగ్రత్తగా రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంటే సరిపోతుంది. రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయితే సరిపోతుంది. అయితే 9వ స్థానంలో ఉన్న శని 11వ భావం మీద దృష్టి పడుతుంది.
11వ భావం మీద దృష్టి పెడుతుంది. పైగా కేతు శని యొక్క కారకత్వాలు తీసుకుపోయాడు. కేతు యొక్క కారకత్వాలు శనికి వచ్చినాయి. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే, మీరు ఏదైతే ఆశపడతారో అది దూరం అయిపోద్ది. కంపల్సరీ దూరం అయిపోద్ది. అది ఫర్ సపోజ్ ఇలా అంటున్నాను అనుకోమని, మీరు మీ భర్త మీద విపరీతమైన ఎఫెక్షన్ ఉండి అక్కడ ఏంటంటే మెటీరియలిస్టిక్ గా కనుక బిహేవ్ చేస్తే భర్త దూరం అవుతాడు. ఇది లీలా గారు ఒక్కరికే కాదండి, మీ అందరికి కూడా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. కేతు స్వభావం వేరు, స్వాభావికంగా ఉంటాడు. రాహు యాక్టివేషన్ మెటీరియలిస్టిక్ గా, అమ్మో నా భర్త, అమ్మో నా ప్రాణం, అమ్మో అది, అమ్మో ఇది అంటే మీ భర్త మీకు సతుగోపురం పెట్టడం ఖాయం. పిల్లలు ఎందుకు? 11వ భావాన్ని శని దృష్టి పడుతుంది. శని దృష్టి 11 అంటే ఏంటి? మీరు ఆశపడిన కోరిక నెరవేరడం. ఎప్పుడైతే మీ ఆ కోరిక నెరవేరద్దో 11వ భావము నరకాన్ని తీసుకెళ్తది. ఇది నేను చెప్పిన మాట కాదు, నేను చెప్పిన మాటే కాదు. త్రిషేడ భావాలలో 3, 6, 11లో 11వ భావం మోస్ట్ డేంజరస్. ఆయన వచ్చి 12లో కూర్చున్నాడు. 11వ భావం మీద దృష్టి పడుతుంది. 12వ అధిపతి ఉన్నాడు. అంటే మీరు ఏదైతే ఒక ఫలం అందుద్ది అనుకుని తెలిసినమ్మటే దాని గురించి ఊహాగానాలు ఎక్కువైపోతున్నాయి. అవి పెట్టుకోమాకండి, లెట్ గోగా ఉండండి, పట్టించుకోమాకండి. కష్టం వస్తే దానికి అదే పోద్ది. మీ దగ్గరికి కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి అని మీరు కంగారు మాకండి, లెట్ గోగా ఉండండి. అన్ని కష్టాలు నీటి బిందువులాగా అలాగే జారిపోతాయి, ఏమీ కాదు. ఓకేనా? 11వ భావాధిపతి జూపిటర్. ఈ జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ 5th హౌస్. ఇప్పుడు రాబోయే కాలంలో 5th హౌస్ లోకి వెళ్తాడు. అనుకున్నాయి కార్యసిద్ధి జరుగుతాయి, అవి ఉంది దాంట్లో. ఓకేనమ్మా? కానీ ఆశపడొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. లెట్ గోగా ఉండండి. వస్తే లేకపోతే లేదనుకోండి, అదే వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు అడుగుతున్నారు? రూపా మారేడు గారు అడుగుతున్నారు. నమస్కారం గురుగారు, నీచబడ్డ గ్రహ దశ ఎలా ఉంటుంది? సరే, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, మధ్యలో జన్మించారు, శని మహాదశ దశ ఎలా ఉంటుంది దయచేసి చెప్పండి అన్నారు. బాగానే ఉంది. 1998 రాసుకోండి. 1998 1998 8వ నెల 27వ తారీఖు. ఓకే. 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాలు అన్నారు. ఎప్పుడు? సాయంత్రం 6 గంటల నుంచి 6:30 అన్నా 6:15 వేసుకుంటున్నానమ్మా. ఉమ్. రూపా మారేడు గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శని దశ ఎలా ఉంటుంది చెప్పగలరు? తల్లి, మీది కుంభలగ్నం, నాది కూడా కుంభలగ్నమే. 1971లో జనవరి 26వ తారీఖు పుట్టారు. అప్పుడు శని అక్కడే ఉన్నారు. మీరిచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆయన అక్కడే ఉన్నారు. ఓకేనా? కాబట్టి శని మీకు నీచలో ఉన్నారు అని ఎవరైనా అంటే మీ భవిష్యత్తు బాగోదు, అడుక్కు తినే యోగాల్లో ఉంది, అది ఇది ఉంటే, నాకు శని అక్కడే ఉన్నారుగా, నాకు కూడా శని అక్కడే ఉన్నారు.
నేను ఉన్నత స్థానంలోకి ఎందుకు వెళ్ళారు ఈయన అని అడగండి. అప్పుడు చెప్తారేమో చూద్దాం. ఆళ్ళు వీళ్ళు చెప్పిందొద్దు. నా జీవితం మీ జీవితం ఒకటే. ఫస్ట్ సాక్రిఫై ఇచ్చేయండి. రూ. 10 సంపాదిస్తారా? కుదిరితే ఒక రూ. 2, రూ. 3, రూ. 4 దానం చేసేయండి. రిటర్న్ గిఫ్ట్ మీకు వస్తుంది. నాకు లగ్నంలో రాహు, మీకు లగ్నంలో కేతు. కేతు ఈజ్ ఏ సాక్రిఫికేషన్. సాక్రిఫై. మీరు దేన్నైతే బంధం కలుపుతారో దాన్ని దూరం చేస్తుంది. దేన్నైతే మీరు దూరం చేస్తారో అది దగ్గర చేస్తుంది. చాలా బాగుంది. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అయితే బాగుంది అన్నారు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని నార్మల్ అన్న తర్వాత మీరు ఒప్పుకోరు. ఎందుకంటే ఏదో ఒకటి బెల్లలు రాయండి అంటారు. రాయకపోతే ఆ డాక్టరే కాదు. ఉన్న వాస్తవం మనం వాస్తవం మాట్లాడుకుందాం. ఇప్పుడు వెళ్ళాము, ట్రీట్మెంట్ మొత్తం అయింది. మొత్తం నార్మల్ 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 చాలా బాగుందండి మీ బాడీ అన్నాం అనుకోండి. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. లేదు, ఏదో ఒక 4 బిళ్ళలైనా రాయండి అంటారు. ఏంటి? అన్ని బాగానే ఉండగానే మీరు ఒకటి గుర్తుకొస్తుంది. నీరసంగా ఉందండి, 4 బిళ్ళలు రాయండి అంటారు. ఏదో ఒకటి. కాబట్టి మీరు ఎలాగో నన్ను అడుగుతున్నారు కాబట్టి లగ్నంలో కేతు, సప్తమంలో రాహు. సో కుదిరితే ఒక్కసారి రాహుకేతులు పూజ చేయించండి. ప్రతిరోజు నాగసింధూరం పెట్టుకోండి. మీరు ధరించిన బట్టలు ఎవరికి దానం చేయకండి. మీ చేతికి కాళ్ళకున్న గోళ్లు తీసి పారేసేటప్పుడు వేరే వ్యక్తి చేతికి ఇవ్వకుండా మీరే పారేయండి. ఓకేనా? అలాగే మీ నైల్ పాలిష్ చెయ్యొద్దు. ఐబ్రో కటింగ్ చెయ్యొద్దు. పోనీ టైల్ లాగా అంటే జుట్టు కత్తిరించుకుంటారు, కత్తిరించొద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీకున్న యోగాన్ని పాడు చేసుకునేది మీరే కాబట్టి. నైల్ పాలిష్ వేస్తే దేహశుద్ధి అవ్వదు. ఇదేంటి ఇలా అంటారండి? నైల్ పాలిష్ ఎవరు వేసుకున్నా కూడా నైల్ పాలిష్ వేసుకుంటే దేహశుద్ధి అవ్వదు. ఐబ్రోస్ కట్ చేస్తే దేహశుద్ధి అవ్వదు. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఈరోజు జీవితాలు సగం నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే మెటీరియలిస్టిక్. నేను అందంగా కనపడాలి, అందరూ నాకే చూడాలి. అందంగా కనపడాలి, అందరూ నాకే చూడాలి. ఎప్పుడైతే మీరు మెటీరియలిస్టిక్ గా ఉంటారో జీవితం పాడైపోతుంది. మీరు ఎప్పుడైతే స్పిరిచువల్ ని మీరు నమ్ముకుంటారో మీ మాటే శాసనంగా ఉంటది. ఓకేనమ్మా? బాగుంది. కంగారు పడొద్దు. పేదవాళ్ళకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి కొంచెం దానం చేయండి. అన్నం పెట్టండి. అలాగే రాహుతో రవి సంబంధం పెట్టుకున్నారు అంటే ఒకే సప్తమ భావంలో ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చెప్పుకుంటున్నారంటే మీ తాత ముత్తాతల తరపు నుంచి వచ్చే దోషాలు మీ వంశానికి అంటుతున్నాయి. దానికి ప్రతి అమావాస్య ప్రతి అమావాస్య ఒక ఇద్దరికి భోజనం పెట్టండి. భోజనం పెట్టండి అనగానే స్టోర్ బియ్యం తీసుకొచ్చి పెట్టమాకండి. మీరేం తింటున్నారో అది, మీకు ఏది ఇష్టమవుతుందో అది. వెజిటేరియన్ అయితే వెజిటేరియన్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ పెట్టొచ్చు, ఏం కాదు. ఓకేనా? కాబట్టి మీరు వక్రించిందని, నీచబడిపోయిందని గోల పెట్టాల్సిన అవసరం ఏం లేదు. శనేశ్వరుడు మనకి యోగకారకుడు. ఇంకోటి కూడా చెప్తున్నా, దయచేసి మీరు మనసులో మనసులో నుండి మీరు శాపనార్థం పెట్టద్దు. శని కేతువు, శని చంద్ర, దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ కాంబినేషన్. ఎందుకంటే మిమ్మల్ని కొడితే గంట, 2 గంటలు,
3 గంటలు, ఒక పూట, ఒక రోజు నొప్పి మీకుంటుంది. కానీ మీరు మనస్ఫూర్తిగా మీరిస్తారు చూసారా? అది ప్రకృతి దూరంగా కొడతది ఎదుటి వ్యక్తికి. చెయ్యి, నీ కర్మ నువ్వు అనుభవిస్తావురా అని వదిలేశారు అంటే అది ప్రకృతి చూసుకుంటది. ఆ ప్రకృతి ద్వారాగా కొడితే దెబ్బ పతనమే. సో మోస్ట్ డేంజరస్ కాంబినేషన్స్ సాటర్న్ అండ్ మూన్, కేతు అండ్ సాటర్న్. మీరు ఎప్పుడూను ఒక రొటీన్ వర్క్ లో మీరు ఇన్వాల్వ్మెంట్ అయిపోండి, చాలు, మీ లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్. రెండోది, మీకు నాకున్నట్టుగానే ఇక్కడ గీత ఉంటుంది. ఈ గీత ఇలా రావడం కానీ ఇక్కడ గీత కానీ వస్తుంది, మీకు ఖచ్చితంగా వస్తుంది, ఉంటది కంపల్సరీ. ఎందుకంటే రెండో భావంలో జూపిటర్ ఉన్నారు, నాకు 10th లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉంటది. మీ చేత్తో మాత్రం డబ్బులు ఇవ్వద్దు. మీరు వివాహం చేసుకుని ఉంటే మీరు డబ్బులు కేవలం మీ భర్తకి ఇవ్వాలి, మీ పిల్లలకు కూడా ఇవ్వకూడదు, తల్లిదండ్రులకు కూడా ఇవ్వకూడదు, అన్నదమ్ములకు కూడా ఇవ్వకూడదు, ఫ్రెండ్స్ కూడా ఇవ్వకూడదు. ఇచ్చారా మీ వెన్ను పోటు పొడి చేస్తారు. నాకు తెలిసి మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఇది ఎప్పుడండి? నాకు 98. మేబీ మీకు వివాహం అయ్యి ఉంటే ఫస్ట్ మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోడు, వదిలేయండి. 2 3 దెబ్బలు పడిన తర్వాత మన దారికి వస్తాడు. దారికి వచ్చినప్పుడు తుక్కేయడమే. మనం మంచిగా చెప్తాం కదా, ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇది ఇలా చేయండి, దీన్ని ఇలా చేయండి, దీన్ని ఇలా చేయండి. మనం చెప్పినప్పుడు వినాలి కదా, వినరు. మీరు చూస్తా ఉండండి, గట్టి దెబ్బ పడేదాకా మీరు చూస్తానే ఉండండి. చూసిన తర్వాత అప్పుడు చెప్పండి. ఎందుకంటే కడుపు నిండినోడికి బిర్యానీ పెడతానంటే తినడు, తిడతాడు. అదే ఆకలేసినోడికి సద్దన్నం పెట్టినా తింటాడు. ఓకేనా తల్లి? నువ్వేం పరేషాన్ అవ్వద్దు. ఏమన్నా ఉంటే నా నెంబర్ ఉంది కదా, దానికి మెసేజ్ పెట్టు, ఏం కంగారు పడమాక. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు, గురుగారు, రాహు శని భగవానులు యుతి మరియు కేతు శని భగవానుల యుతి ఏ లగ్నానికి యోగ కారకులు, ఏ ఏ లగ్నానికి అవయోగ కారకులు వివరించండి అన్నారు. భిలేష్ రావు గారు, రాహు శాటన్ ఇదేం చెప్పుకుంటే వీళ్ళిద్దరు ఏమంటున్నారు? రాహు యొక్క నేచర్ వేరు, శాటన్ యొక్క నేచర్ వేరు. శాటన్ ఈజ్ ఎ కర్మకారక, శాటన్ ఈజ్ ఎ వృత్తికారక, శాటన్ సేవకారక. మీరు వృత్తిపరంగా సేవాపరంగా దూరంగా వెళ్ళి మీరు చేసుకుంటుంటే యువర్ లైఫ్ ఇస్ ఏ బ్యూటిఫుల్. అదే మీరు, నేను ఊరు ఇడిచిపెట్టను, గ్రామం ఇడిచిపెట్టను, అమ్మోళ్ళదే నాన్నోళ్ళదే అది ఇది అని మీరు అక్కడ ఉంటే దానికి తగ్గట్ట కర్మ మీరు అనుభవించాల్సిందే. ఎట్ ద సేమ్ టైం శాటర్న్ అండ్ కేతు, శాటర్న్ కేతు కాంబినేషన్ లో ఈ వ్యక్తి మౌనంగా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన చేత్తో, ఈయనకి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు, ఆ పని మీద నాలెడ్జ్ లేదు, కానీ ఆ మిషనరీ, ఆ కంప్యూటర్, ఆ సర్జరీ, డాక్టర్లో కనుక ఇది ఉంటే అంత ఎక్స్పర్ట్ డాక్టర్ లాగా కనపడ్డారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పర్ట్ డాక్టర్ లాగా కనపడరు. అది ఉంది దాంట్లో. ఎందుకంటే వాళ్ళ హస్త వాస్యం నెంబర్ 1, మంచి ఫలితాలు వస్తాయి. ఏ లగ్నానికి యోగకారకుడు? ఏమండి, న్యాచురల్ జోడియాక్ లో 10th ప్లేస్మెంట్ ఇచ్చింది శాటన్. ఈయన శాటన్ ఎక్కడ ఉండినా కూడాను ఫస్ట్ కష్టే సుఖే ఫలి. మన వాళ్ళకి కష్టపడం, సుఖపడతాం, ఫలితం కావాలి. అది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు, ఇవ్వనే ఇవ్వడు. హైలీ ఇంపాసిబుల్.
ఇప్పుడు కాబట్టి మనం కష్టాన్ని నమ్ముకుంటేనే ఫలితం వస్తుంది. ఊరకనే కష్టపడకుండా బిల్ గేట్స్ కి కోట్లు రాలేదు. నానా బాధలు పడ్డ తర్వాతే కోట్లు వచ్చినాయి. కానీ మనకి బాధలు కనపడవు, కోట్లు కనపడతాయి. అది. ఓకేనా? కాబట్టి సమయం ఆసన్నమవుతుంది. కాబట్టి కొంతమందికి మేము రెమెడీస్‌తో సహా కొంత చెప్పాము. ఇంకా మిగతా పద్మావతి గారు అడుగుతున్నారు. పద్మావతి గారు అడుగుతున్నారు 1992 మూడవ నెల 14వ తారీఖు. 1992 మూడవ నెల 14వ తారీఖు. నైట్ 9:20 పద్మావతి గారు ఒక్కసారి 9676 159 దీనికి కాల్ చేస్తారా? అయితే మెసేజ్ చేయండి. నేను మెసేజ్‌లోనే రిప్లై చేస్తాను. ఓకేనా తల్లి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిల్లాడి దాంట్లో కొంచెం బాగోలేదు. కాబట్టి మీరు మెసేజ్ చేయండి. ఇక నూతనంగా కొత్త బ్యాచ్‌ని తీసుకోబోతున్నాను. అది 41 మందికి తీసుకోబోతున్నాను. ఎవరైనా సరే జ్యోతిష్యం, వాస్తు, నేమాలజీ, న్యూమరాలజీ అలాగే కలర్‌కి సంబంధించింది ఈ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు అవ్వాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. ఇది 6 మంత్స్ కోర్సు. చెప్పడానికి చెప్తాను. అయితే వారానికి 2 క్లాసులే అని చెప్తాను. మీరు కంగారు పడొద్దు. ఎందుకంటే నా వల్ల కాదు. 2 క్లాసులు చెప్పి మీకు మోసం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. కాబట్టి డైలీ సాయంత్రం పూట క్లాసులుంటాయి. ఇంకా సెకండ్ సాటర్‌డే కొంచెం నాకు కూడా వెసులుబాటు ఉంటే గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, ఒక పూట కూడా ఉండొచ్చు క్లాసు. కాబట్టి బోలెడన్ని డౌట్స్ ఉంటాయమ్మా. ఆస్ట్రాలజీలో బోలెడన్ని డౌట్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డౌట్ క్లియర్ చేయాలంటే ఎంత లేదా 10 నిమిషాలు. కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటాం. ఎక్కువ టైం. ఇది ఎందుకు తీసుకున్న కారణం ఏంటంటే మా గురువుగారు ఒక మాట చెప్పారు. ఒక రేకు మట్టిలో పడుంటే అది తుప్పు పడుతుందట. అదే రేకు తుప్పు పట్టిన రేకుని రోజు నూరితే షార్ప్‌గా కత్తవుతదట. కాబట్టి రోజూ ఉండొచ్చు. లేతే డే బై డే ఉండొచ్చు. నాకు అవకాశం ఉంటే రోజు పెట్టడమే. కాబట్టి రోజు చెప్పడం వల్ల ఏంటంటే మీకు కొంత సబ్జెక్ట్ అవగాహన వచ్చేస్తది తొందరగా. అలాగే నేర్చుకుంటూనే మీ యొక్క జాతకాల మీద ప్రిడిక్షన్ మీకు మీరు ఇమాజినేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎవరికైనా అపాయింట్‌మెంట్స్ కావాలంటే మాత్రం మెసేజ్‌లు ద్వారాగా పెట్టండి. అది డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ప్రకారంగా అది చూసి బీటీఆర్ చేసి చెప్పడం కూడా జరుగుతుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్.